హాయ్ ఫ్రెండ్స్, మిల్లెట్స్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ సందేశ్రీ మిల్లెట్స్. ఈ మల్టీమీడియం సేమియా ఎలా తయారో చూద్దాము. ముందు అయితే ఒక ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్క పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. మీ ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. దాంట్లో సరిపడా పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలతో పాటు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పల్లీలను వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. రోజు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, మినప్పప్పు వేసుకోవచ్చు. కందిపప్పు బాగోదు, అన్ని పప్పులు వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసుకొని మినప్పప్పు వేసుకున్నాం కొంచెం. ఇది ఓన్లీ ఆర్గానిక్ అండి. దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి మంచి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తగినంత మోతాదులో వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంతో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. 2 or 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా కలిపి మూత పెట్టేసుకోవాలి, పక్కకు పెట్టేసేయాలి. మంచి ఫ్రై పొంగి వస్తుంది. అప్పుడు మనం నేతిలో కానీ ఆయిల్ కానీ ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, మిల్లెట్స్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్, దీంట్లో వేసి మంచిగా ఉడకనివ్వాలి. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత బెస్ట్ ఫుడ్ అంటే వెరీ గుడ్, బెస్ట్ ఫుడ్, అందరు తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. MBF Millets the best foods. Like me, share me, subscribe చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.